సరే ఎక్కువనేవా సరే సరే ఒకసారి ఎక్కువనేవా లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు అంటే ఆడలకు దొరకం మూడు పోసినట్టు ఎక్కడమనంటే సూదులమనంటే తన కాల కట్ట వేసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల మనట శరణం ముయ్యడుగుల మెదలన్న ముయ్యాకంగా ఉన్న మూతలని దండ పెట్టుకున్న పేద గ్రామానికి ఎన్ని విచారం. అమ్మా, ఈసారి ఆషాఢ మాస బోనాల్లో మొదటి రోజు నుండి మహాభిషేకం అని పూజంత చెంది యాగమని 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన అదేవిధంగా 1,00,000 పుష్పార్చన శాకాంబరి అనగన పులంగి సేవ మరియు మీకు శాంతి కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో మా మిలాల మండి గ్రామ భాషలందరం కూడా నిర్వహించుకున్నామమ్మా. మీకు సంతోషమేనా? అమ్మా, యువత మత్తు పదార్థాల మోజులో పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. యువత చెడు మరణంలో వెళ్లకుండా కాపాడాల్సిన అవసరం చాలా ఉందమ్మా. మీరు దానికి యువతను కూడా సరైన దారిలో నడిపవలసిందిగా మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులు కూడా మీద వదిలేసినాం వదిలేసారే కదా, వాళ్ళు మాత్రం పట్టించుకోకపోతే ఎలాగా రావాలి? నేను ఎంతవరకు నేను ఉండాలని నేను మంచి దారిలో దాని సరైన దారిలోకి నేను ఉండగానే తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోవచ్చు. అమ్మా, వాళ్ళందరికీ సద్బుద్ధి ప్రసాదించేది మీరేగా తల్లి. ప్రసాదించేది మీరే కాదు, కష్టమే కాదు, అమ్మా, మహిళలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకుని కాపాడాల్సిన అవసరం అంతా ఉందమ్మంటారా? కాబట్టి మీరే దయ చూపాల్సిందిగా మనవి చేస్తున్నానమ్మా. తల్లిదండ్రులందరూ బాలబాలికలు స్వేచ్ఛ మాత్రమే పడుతుంది. ఎంతవరకు ఇవ్వాలన్నా అంతవరకే ఇవ్వాలి. అలాంటి దారుణాలు అయినప్పుడు అనగొట్టేదాన్ని నేను ఉన్నాను, కానీ మీరు కూడా కొంచెం భయభక్తులతో ఉండాలని, ధైర్యంతో ఉండాలని. తప్పకుండా అమ్మ. మిలాలం మండికి చెందిన వ్యాపారులు నిత్యం మీ పూజ నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఆర్థికంగా నిలదొక్కుని తమ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని ఆశీర్వదించండి తల్లి.
నా గ్రామ ప్రజలందరినీ కాపాడేది దీని అభివృద్ధి చెందేలా చూసుకునే వ్యవహారం కూడా నాది తప్పనిసరిగా చేస్తాను. అమ్మ మీరారమ్మని మహిళలు ప్రత్యేకంగా మీకు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ మహిళలు చిన్నారులను ఎలాంటి కష్ట కలగకుండా మీ అందరిలో ఉండాలని మా మీరారమ్మని మహిళలందరూ కూడా ఆశీర్వదించదండి. తప్పనిసరిగా నాకు మాత్రం కోర్టుకు మార్చిన చెడ్డవాళ్ళ అమావాస్య రోజున రుద్రమమ్మ బ్రదర్ తప్పకుండా తల్లి, తప్పకుండా. అదే విధంగా అమ్మ మా దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెందాలి. మీరారమ్మని గ్రామ ప్రజలు కాకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించమ్మా. నా గ్రామ ప్రజలందరూ సుఖశాంతలతో వదిలేలా చూసుకునే వ్యవహారం అరికాల పుల్లు నాటితే 4 రోజులతో పిల్ల జల్లకేగని ఒడ్డు గోదకేగని ఎటువంటి ఆపదారాని అమ్మ అంతా సంతోషంగా తల్లి, సంతోషంగా ఆనందంగా ఉంది. అందరికి లైన్ ఇవ్వండి, అక్కడ బెంచ్ పెట్టండి. పోతారు నూనె కొద్దిగా महाराज थोड़ा देख लिया Gracias.